Okay, ninth class. Today we are going to discuss another lesson. We are going to learn another lesson from Unit 3, Reading C. That is homework. You shall check out their lines. Look there in your books. Look out there all of you. This is a very important lesson, and you all know it is a lesson that has got close association relation with the students. You are all well aware of homework, and you are all disgusted with homeworks. Homeworks అనే కాన్సెప్ట్ మీకు అందరికీ టోటల్గా కంప్లీట్గా రిలేట్ అయింది. మీరందరూ హోంవర్క్స్ చేసి చేసి రాసి డిస్గస్ట్ అయిపోయి ఉంటారు. చిరాకు విసుగు వచ్చేసి ఉంటుంది. సో వీ షల్ లెర్న్ నౌ the beginning of the homework, the history of the homework, what is the impact of the homework, aventane chuddam, and what are the studies that tell us about homeworks. Check out that. Homework has historically been given to students to reinforce what they learned at school and ultimately to help them learn the material better. Homework has been given to students historically. ఈ మధ్యన ఇస్తుంది, ఇప్పుడెప్పుడో ఇస్తుంది కాదు. హిస్టారికల్గా అంటే ఎప్పటి నుంచో ఇస్తున్నది. దేనికి హోంవర్క్ ఇస్తారంటే టు రెయిన్ఫోర్స్, టు స్ట్రెంగ్థెన్. రెయిన్ఫోర్స్ అంటే స్ట్రెంగ్థెన్ చేయడం, స్ట్రాంగ్ చేయడం. వాట్ యు హ్యావ్ లెర్న్డ్ ఇన్ ద క్లాస్. మీకు క్లాస్లో ఏం చెప్పారో దాన్నే ఇంటికి వెళ్ళిన తర్వాత ఇంకొకసారి చదవడమో రాయడమో చేస్తే ఇంకా బాగా అర్థమవుతుంది, ఇంకా బాగా వస్తుంది. అండ్ అల్టిమేట్లీ టు అండర్స్టాండ్ ద మెటీరియల్ బెటర్. ఆ సబ్జెక్ట్ని, ఆ కంటెంట్ని ఇంకా బాగా అర్థం చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. ఆ ఉద్దేశంతో మీకు హోంవర్క్ అనేది ఇవ్వడం జరుగుతుంది. దట్ ఈస్ ద మెయిన్ రీజన్. హవెవర్, టూ మచ్ హోంవర్క్ ఈజ్ నాట్ హెల్ప్ఫుల్ అండ్ క్యాన్ బీ కౌంటర్ ప్రొడక్ట్. అలా అని ఎక్కువ హోంవర్క్ ఇస్తే ఇట్ బికమ్స్ యూస్లెస్ అండ్ కౌంటర్ ప్రొడక్టివ్. ప్యాసివ్గా అయిపోతుంది. ఏదో రాయాలి అన్న పేరుకి రాసుకుని వచ్చేస్తారు. ఏదో చదవమన్నారు, చదివేయాలి, లేకపోతే కొడతారు లేదా తిడతారు, ఏదైనా అంటారు అన్న భయంతో వితౌట్ ఇంట్రెస్ట్, వితౌట్ యాక్టివ్ పార్టిసిపేషన్ యూ విల్ కంప్లీట్ ఇట్. ఇట్ బికమ్స్ కౌంటర్ ప్రొడక్టివ్, యూస్లెస్. దేనికి పనికి రాకుండా పోతుంది హోంవర్క్ అనేది. ఎక్కువ హోంవర్క్ ఇచ్చేస్తే ఏమవుతుందమ్మా? సబ్జెక్ట్ మీద మీకు ఇంట్రెస్ట్ పోతుందా లేదా? ఏదో చేశాను అన్న పేరుకి హోంవర్క్ చేస్తారండి, అంతేనా కదా? Excessive amounts of time spent on completing homework can take away the kids' social life, family time, and it limits their participation in sports or other activities. Excessive homeworks, ఎక్కువ హోంవర్క్స్ ఇచ్చేస్తే ఏమవుతుందమ్మా? ఇట్ టేక్స్ అవే యువర్ సోషల్ లైఫ్. సోషల్ లైఫ్ అంటే స్పెండింగ్ టైమ్ విత్ యువర్ ఫెలో బీయింగ్స్. మీ ఫ్రెండ్స్తో, మీ ఇంటి చుట్టుపక్కల వాళ్ళతో మీకు కలిసే అవకాశం ఎక్కడ ఉంటుంది? మీట్ అయ్యే అవకాశం ఎక్కడ ఉంటుంది? మీ రిలేటివ్స్ ఇంటికి వెళ్ళే అవకాశం ఎక్కడ ఉంటుంది? ఇంటికి వెళ్ళగానే కూర్చుంటారు, కొద్దిసేపు ఫ్రెష్ అవుతారు, ఏ స్నాక్స్ తింటారు, ఆ హోంవర్క్స్ బుక్స్ ముందు వేసుకుని కూర్చుంటారు. హోంవర్క్స్ చేయడమో రాయడం అలా కంటిన్యూస్గా చేస్తూనే ఉంటారు. ఈ లోపల నైట్ అయిపోతుంది, మీరు పడుకునే టైం అయిపోతుంది, డిన్నర్ చేసేస్తారు, పడుకుని పోతారు. సో యూ డోంట్ హ్యావ్ ఎనీ టైం, ఇంకా టైం ఉండదు. అలానే మీ ఫ్యామిలీ టైంని కూడా తినేస్తుంది. ఫ్యామిలీ టైం అంటే ఏంటి? మీ పేరెంట్స్తో మాట్లాడడానికి టైం ఉండదు, వాళ్ళతో సరదాగా ఎక్కడికి బయటకు వెళ్ళడానికి టైం ఉండదు. అండ్ ఇట్ లిమిట్స్ యువర్ టైమ్ ఆఫ్ ప్లేయింగ్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్. స్పోర్ట్స్ గేమ్స్ ఎక్కడ ఆడతారు మీరు? ఇంటికి వెళ్ళడం, కూర్చోవడం, బ్యాగ్స్ ఓపెన్ చేయడం, కాసేపు రిఫ్రెష్ అవ్వడం, బ్యాగ్స్ ఓపెన్ చేయడం, రాసుకుంటూ కూర్చోవడం, చదువుతూ కూర్చోవడం. ఇవన్నీ రియలిస్టిక్ లైఫ్లో జరుగుతున్నాయా లేదా? అదే విషయాన్ని చెప్తున్నాడు. సేదే ద అమౌంట్ ఆఫ్ హోంవర్క్ ఏ టీచర్ హ్యాస్ టు గివ్ టు ఏ స్టూడెంట్ షుడ్ బి రిస్ట్రిక్టెడ్. ఏ టీచర్ షుడ్ గివ్ హోంవర్క్ బట్ ఏ లిమిటెడ్ అమౌంట్ ఆఫ్ హోంవర్క్. తక్కువ ఇవ్వాలి, ఎక్కువ ఇవ్వకూడదు అనేది వాటి మెయిన్ ఇంటెన్షన్. క్రిటికలీ అక్లైమ్డ్ ఆథర్. దీన్ని బాగా స్టడీ చేసిన ఒక ఆథర్, ఒక రైటర్ హోంవర్క్ గురించి స్టడీ చేశాడు. ఆయన ఏం చెప్తున్నాడు చూడండి. అక్లైమ్డ్ మీన్స్ సెడ్, స్టడీడ్ అండ్ సెడ్. ఒక ఆథర్ ఉన్నారు, ఆయన క్రిటికల్గా అంటే చాలా డీప్గా హోంవర్క్ గురించి స్టడీస్ చేసి ఆయన ఏం చెప్తున్నారో చూడండి. ఆయన పేరు తమీమ్ అన్సారీ. తమీమ్ అన్సారీ. వాట్ ఈస్ హిస్ నేమ్? Say again. Tamim Ansari.
ఆయన ఏం చెప్తున్నారో చూడండి. రిపోర్ట్స్ దట్ సిన్స్ 1981 the amount of homework given to an average 6th class child has increased by more than 50%. ఆయన ఒక స్టడీ చేశారు. ఏ ఏజ్లో ఉన్న వాళ్ళకి ఎంత హోంవర్క్ ఇస్తున్నారు, ఎలాంటి హోంవర్క్ ఇస్తున్నారు, స్టూడెంట్స్ ఎంతసేపు ఇంటి దగ్గర టైం స్పెండ్ చేస్తున్నారు హోంవర్క్ చేయడానికి, ఈ విషయాలన్నీ ఆయన స్టడీ చేసి ఆయన అబ్జర్వేషన్ ఏంటంటే 1981 దగ్గర నుంచి ఒక యావరేజ్ హోంవర్క్, ఒక 6th క్లాస్ స్టూడెంట్కి ఇచ్చే యావరేజ్ హోంవర్క్ 50% ఇంక్రీజ్ అయిందని చెప్పి ఆయన రివీల్ చేశారు. చూద్దాం. మెనీ పీపుల్ క్లెయిమ్ దట్ ద ఇంక్రీజ్ ఇన్ హోంవర్క్ డేట్స్ యాజ్ ఫార్ బ్యాక్ యాజ్ 1957. ఇంకొంతమంది ఏం చెప్తారంటే ద ఇంక్రీజ్ ఇన్ ద హోంవర్క్ ఇవ్వడం అనేది బాగా ఎప్పటి నుంచి పెరిగిందంటే 1981 నుంచి కాదు, 1957 దగ్గర నుంచే స్టూడెంట్స్కి ఎక్కువగా హోంవర్క్ ఇవ్వడం జరుగుతుంది. దట్ ఈస్ నాట్ ఏ రీసెంట్ డెవలప్మెంట్ అని ఇంకొంతమంది అంటారు. Say that the new competition that emerged served as an incentive for schools to try to increase the volumes of the curriculum. Why? అసలు ఈ హోంవర్క్ ఎందుకు ఇలా పెరుగుతుంది అంటే ద న్యూ కాంపిటీషన్ దట్ ఇమర్జ్డ్, EMERGED, ఇమర్జ్డ్ అంటే బిగిన్, ఇమర్జ్డ్ అంటే మీనింగ్ ఏంటమ్మా బిగిన్, బిట్వీన్ ద న్యూ స్కూల్స్. కొత్తగా స్కూల్స్ వచ్చినాయా, ప్రతి స్కూల్ వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళకంటే మనం ఎక్కువ నేర్పించాలి కంటెంట్, వాళ్ళకంటే మనం ఎక్కువ సిలబస్ పెంచాలని నేను నా సిలబస్ పెంచుతున్నాను, నాకంటే ఇంకా బెటర్ సిలబస్ చెప్పాలని ఇంకొక స్కూల్ వాళ్ళు వాళ్ళ సిలబస్ని పెంచుతున్నారు. అలా స్కూల్స్ మధ్యలో పెరిగిన కాంపిటీషన్స్ వల్ల ఆ సిలబస్ అనేది రోజు రోజుకి ఇంక్రీజ్ అవుతూ వస్తుంది. ఎప్పుడైతే సిలబస్ అనేది ఇంక్రీజ్ అవుతూ వెళ్తుందో ఆటోమేటిక్గా హోంవర్క్ అనేది కూడా ఇంక్రీజ్ అవుతుంది. అర్థమైందా? దట్ ఈస్ ద రీజన్ బిహైండ్ ద ఇంక్రిమెంట్ ఆఫ్ ద హోంవర్క్స్, ద కాంపిటీషన్ బిట్వీన్ ద స్కూల్స్. సీ దట్ ద అమౌంట్ ఆఫ్ హోంవర్క్ ఇంక్రీజెస్ విత్ ద ఇంక్రీజ్ ఇన్ క్లాస్. ఇది మనందరికీ తెలిసిందే. క్లాస్ పెరిగే కొద్ది మీకు హోంవర్క్ కూడా పెరుగుతుందా లేదా? 6th క్లాస్లో కొద్దిగా ఉంటుంది, దానికంటే కొంచెం ఎక్కువ 7th కంటే 8th 9th 10th ఇంకా అల్టిమేట్. అవునా కదా? క్లాస్ పెరిగే కొద్ది మనకి హోంవర్క్ కూడా పెరుగుతూ ఉంటుంది. మెనీ టీచర్స్ డిఫెండ్ లార్జ్ అమౌంట్స్ ఆఫ్ హోంవర్క్, క్లెయిమింగ్ దట్ ఇట్ హెల్ప్స్ టు ప్రిపేర్ స్టూడెంట్స్ ఫర్ ఎ వరల్డ్ దట్ ఈస్ బికమింగ్ ఇంక్రీజింగ్లీ కాంపిటేటివ్. చాలామంది టీచర్స్ దే we defend homework. Defend అంటే we say correct. హోంవర్క్ స్టూడెంట్కి ఎక్కువ ఇవ్వాలి, స్టూడెంట్ హోంవర్క్ ఎక్కువ చేసుకురావాలి అని మేము చెప్తాం. మేము రీజన్ ఏం చెప్తాం, టీచర్స్ రీజన్ ఏం చెప్తారు, ద వరల్డ్ ఈజ్ బికమింగ్ కాంపిటేటివ్ డే బై డే. బయట ప్రపంచంలో ఈ రోజుల్లో జాబ్ తెచ్చుకోవడం చాలా కష్టం, కాంపిటీషన్ బాగా పెరిగిపోయింది. ఇంతకుముందు ఒక గవర్నమెంట్ జాబ్కి 2-3 రాసేవారు మన తాతయ్యల టైంకి, గవర్నమెంట్ జాబ్స్ పిలిచి ఇచ్చేవాళ్ళు వాళ్ళు. ఇప్పుడు ఒక గవర్నమెంట్ జాబ్కి థౌజండ్స్ ఆఫ్ పీపుల్ రాస్తున్నారు, ఒక్క గవర్నమెంట్ జాబ్కి 5,000, 4,000, 3,000 రాస్తున్నారు. చూడండి ఎంత కాంపిటీషన్ ఉంది. మరి అంత కాంపిటీషన్ని మనం తట్టుకోవాలి అంటే ఎక్కువ సిలబస్ చదవాలి, ఎక్కువ చదవాలంటే ఎక్కువ హోంవర్క్ చేయాలి. సో వీఆర్ గెటింగ్ ద స్టూడెంట్స్ ప్రిపేర్డ్ టు ద కాంపిటేటివ్ వరల్డ్ అని చెప్పి టీచర్స్ చెప్తారు. ఎందుకు మీరు హోంవర్క్ ఇస్తున్నారంటే ఎక్కువ టీచర్స్ అలా అని చెప్తారు. ఎలా అని చెప్తారు, బయట ప్రపంచం కాంపిటేటివ్ అయిపోయింది, జాబ్స్కి ఎక్కువ కాంపిటీషన్ ఉంది, ఆ కాంపిటీషన్ తట్టుకుని జాబ్ తెచ్చుకోవాలంటే ఎక్కువ చదవాలంటే ఎక్కువ సిలబస్ చెప్పాలి, ఎక్కువ సిలబస్ చెప్తే ఆటోమేటిక్గా హోంవర్క్ కూడా ఎక్కువ అయిపోతుంది అని టీచర్స్ చెప్తారు. హౌవెవర్ డాక్టర్ క్రాలోవెక్, ద నేమ్ ఆఫ్ ద పర్సన్ ఈస్ డాక్టర్ క్రాలోవెక్. వాట్ ఈస్ హి టెల్లింగ్? ద ఆథర్ ఆఫ్ ద ఎండ్ ఆఫ్ హోంవర్క్, ఆయన రాసిన బుక్ అది ద ఎండ్ ఆఫ్ హోంవర్క్ అని. దాని ఏం చెప్తున్నాడో చూడండి. Argues that doing homework during high school has little or no effect on successful study skills of the students when they join college. ఆయన స్టడీ చేశాడు, ఆయన బుక్ రాశాడు ద ఎండ్ ఆఫ్ హోంవర్క్. దాంట్లో ఏం చెప్పాడో తెలుసా, హై స్కూల్ సెక్షన్లో బాగా హోంవర్క్ చేసేసినంత మాత్రాన, లేదా అస్సలు ఏ హోంవర్క్ చేయకపోయినా కాలేజ్కి వెళ్ళిన తర్వాత బాగా చదవరు అని చెప్పడానికి ఎలాంటి ప్రూఫ్ లేదని చెప్తున్నాడు. సింపుల్. ఆయన చెప్పేది ఏంటంటే హై స్కూల్ సెక్షన్లో హోంవర్క్ చేసినా చేయకపోయినా దాని ఇంపాక్ట్ దేని మీద ఉండదని చెప్తున్నాడు, కాలేజ్ స్టడీస్, హైయర్ స్టడీస్ మీద ఏముండదు. ఇక్కడ బాగా హోంవర్క్ చేస్తే అక్కడ బాగా చదువుతారు, ఇక్కడ హోంవర్క్ చేయకపోతే అక్కడ ఏమీ చదవలేరు, వాళ్ళకి ఏమీ అర్థం కాదు, ఇట్ ఈస్ ఆల్ ట్రాష్. అదంతా నిజం కాదు. హోంవర్క్ ఇక్కడ చేసినా చేయకపోయినా హైయర్ స్టడీస్లో బాగానే పర్ఫామ్ చేస్తారు. ద హోంవర్క్ హ్యాస్ గాట్ నో వర్క్ టు డూ విత్ హైయర్ స్టడీస్ ఇంప్రూవ్మెంట్. హైయర్ స్టడీస్లో ఇంప్రూవ్మెంట్కి హోంవర్క్కి ఎలాంటి రిలేషన్ లేదు అని ఎవరు చెప్పారు? డాక్టర్ ప్రాలం. ఆయన స్టడీ చేసి చెప్పాడు. స్టూడెంట్స్ ఆఫ్
లాస్ట్ రో వింటున్నారా? అడుగుతాను, చెక్అవుట్. ఎక్సెసివ్ అమౌంట్స్ ఆఫ్ హోంవర్క్ క్యాన్ బి హార్మ్ఫుల్ టు కిడ్స్ బోత్ ఫిజికలీ అండ్ మెంటలీ. అరే మనకు తెలిసిందా, ఎక్సెసివ్ అమౌంట్ అంటే ఎక్కువ హోంవర్క్ ఇస్తే ఫిజికల్గా ప్రాబ్లం వస్తుంది, కూర్చుని రాస్తూనే ఉండాలి, అలా బ్యాక్ పెయిన్ వస్తుంది, షోల్డర్ పెయిన్స్ వచ్చేస్తాయి, జాయింట్ పెయిన్స్ వస్తాయి. మెంటల్ టెన్షన్ ఉంటుందా లేదా, హోంవర్క్ అవ్వలేదు అనుకోండి, సారే అంటారు, మ్యామ్ ఏమంటారో, తిడతారేమో, ఈ ఫీలింగ్స్ ఉంటాయి. మెంటల్గాను టెన్షన్ ఉంటుంది, ఫిజికల్గాను గోల్డెన్ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఏ లాట్ ఆఫ్ హోంవర్క్ యూజువల్లీ మీన్స్ ఎ లాట్ ఆఫ్ బుక్స్ టు క్యారీ. మీకు ఎక్కువ హోంవర్క్ ఇచ్చేస్తే ఏమవుతుంది, అవన్నీ ఇంటికి తీసుకెళ్ళాలి లేదా? హోంవర్క్ అంటే ఇంటి దగ్గర చేసే పనే కదమ్మా, అవన్నీ ఇంటికి తీసుకెళ్ళాలి అంటే ఎక్కువ లగేజ్ క్యారీ చేయాలి. 55% ఆఫ్ ద మసాచ్యూసెట్స్ అని చదవాలి. మసాచ్యూసెట్స్, సే మసాచ్యూసెట్స్. రిపీట్ ఆఫ్టర్ మీ, నాతో చెప్పండి. మసాచ్యూసెట్స్, 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 మసాచ్యూసెట్స్. వాళ్ళు స్టడీ చేశారు, అమెరికన్ ఇన్స్టిట్యూషన్. వాళ్ళు ఏం చెప్తున్నారు చూడండి. 55% ఆఫ్ ద మసాచ్యూసెట్స్ ఎన్ ఇన్స్టిట్యూషన్ ఇన్ ద USA. అమెరికాలో ఉండే ఒక ఇన్స్టిట్యూషన్ చిల్డ్రన్, అక్కడ చదువుకునే పిల్లలు, యాజ్ పర్ ద సర్వే బై రీసెర్చర్స్ ఆఫ్ సిమెన్స్ కాలేజ్, క్యారీ లోడ్స్ హెవియర్ దాన్ 50% ఆఫ్ దేర్ బాడీ వెయిట్ విచ్ ఈజ్ సజెస్టెడ్ లిమిట్. 15% ఆఫ్ దేర్ బాడీ వెయిట్. వినండి, యుఎస్లో మసాచ్యూసెట్స్ అనే ఒక ఇన్స్టిట్యూషన్, అక్కడ పిల్లలు చదువుకుంటారు, మీలాంటి స్కూల్కి వెళ్తారు. సిమెన్స్ కాలేజ్ అని వేరే కాలేజ్ వాళ్ళు ఆ పిల్లల్ని స్టడీ చేశారు. యాక్చువల్ లిమిట్ ఏంటంటే వెయిట్, మీరు క్యారీ చేసే బ్యాగ్ ఉంటుంది కదా, ఆ బ్యాగ్ వెయిట్ ఎంత ఉండాలంటే మీ బాడీ వెయిట్లో 15% ఉండాలి, 15% ఉండాలి. కానీ వాళ్ళ బాడీ వెయిట్ కంటే కూడా ఇంకా 50% వెయిట్ని వాళ్ళు క్యారీ చేసి తీసుకువెళ్తున్నారు అని సిమెన్స్ కాలేజ్ వాళ్ళు స్టడీ చేసి చెప్పారు. యుఎస్లోనే పరిస్థితి ఎలా ఉంటే ఇక్కడ మన సంగతి చెప్పేదేమో. సీరియస్. Carrying large amounts of weight daily at a young age can do a lot of damage because bones are still in development stage. చూడండి, మీరు ఇంకా చిన్న పిల్లలు 13-14 years ఆఫ్ ఏజ్లో ఉన్నారు. మీరు ఈ ఏజ్లో మీరు హెవీ వెయిట్స్ లోడ్ చేశారనుకోండి, ఇప్పుడిప్పుడే మన బాడీ స్ట్రక్చర్, మన బోన్స్ అన్ని డెవలప్మెంట్ స్టేట్లో ఉంటాయి, పెరుగుతూ ఉంటారు కదా, ఎదుగుతూ ఉంటారు కదా మీరు. సో మీ ఏజ్ ఎలాంటిది అంటే బోన్ స్ట్రక్చర్, బాడీ స్ట్రక్చర్ అంతా డెవలప్మెంట్ అయ్యే ఏజ్. ఈ ఏజ్లో మీరు హెవీ లోడ్స్ క్యారీ చేశారనుకోండి, ఇట్ విల్ హ్యావ్ అన్ ఇంపాక్ట్ ఆన్ యువర్ గ్రోత్. మీ గ్రోత్ మీద కూడా దాని ఇంపాక్ట్ అనేది ఉంటుందని చెప్తున్నారు. చెక్అవుట్ దట్. ద US Consumer Product Safety Commission has reported that US Consumer Safety వాళ్ళు చెప్పారు చూడండి. కమిషన్ హ్యాస్ రిపోర్టెడ్ దట్ ఇన్ 1999 ఆ ఇయర్లో మోర్ దాన్ 800 kids were treated in emergency wards for backpack related injuries. చూడండి, చిన్న పిల్లలు, మోర్ దాన్ 800 స్టూడెంట్స్, చిన్న పిల్లలు, దే వర్ ట్రీటెడ్ ఫర్ backpack related issues in the emergency ward. ఎమర్జెన్సీ వార్డులో ఎప్పుడు పెడతారు? వెరీ క్రిటికల్ కండిషన్లో ఉంటేనే ఎమర్జెన్సీ వార్డులో, అంటే లైఫ్ అండ్ డెత్ ప్రాబ్లం అయితేనే అటువంటి వాళ్ళని ఎక్కడ పెడతారమ్మా? ఐసీయూలో పెడతారు. ఐడియా ఉంది కదా ఐసీయూస్ అంటే, ఎమర్జెన్సీ వార్డ్స్ అంటే. ఆ స్టేజ్కి వెళ్ళిపోయారు వాళ్ళు. 800 kids వర్ ట్రీటెడ్ ఫర్ backpack related, షోల్డర్ పెయిన్స్ రావడం, బ్యాక్ పెయిన్ రావడం, నెక్ పెయిన్ రావడం, చెస్ట్ పెయిన్ రావడం, ఇలాంటి backpack related ఇష్యూస్ అన్నీ కూడా 800 స్టూడెంట్స్కి వచ్చింది. అంటే వాళ్ళు అంత లగేజ్ క్యారీ చేసి పాపం వాళ్ళు అలాంటి క్రానిక్ డిసీజ్లోకి వెళ్ళిపోయారు, క్రానిక్ ప్రాబ్లమ్స్లోకి వెళ్ళిపోయారు. సీదే మెనీ ఆఫ్ దీస్ ఇంజరీస్ కెన్ లీడ్ టు సీరియస్ ప్రాబ్లమ్స్ లేటర్ ఇన్ లైఫ్, ఇంక్లూడింగ్ క్రానిక్ షోల్డర్, నెక్ అండ్ బ్యాక్ పెయిన్. చూడండమ్మా, మనకు చిన్న వయసులో ఏదన్నా కొంచెం ప్రాబ్లం వచ్చినా తొందరగా క్యూర్ అయిపోతుంది. యంగ్గా ఉంటాం, స్ట్రెంగ్తీగా ఉంటాం కాబట్టి క్యూర్ అయిపోతుంది. కానీ చిన్న వయసులోనే వచ్చిన ఇలాంటి షోల్డర్ పెయిన్స్, క్రానిక్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి చూసారా, పెద్దవాళ్ళం అయిపోయిన తర్వాత కొంచెం ఏజ్కి వెళ్ళిపోతాం కదా, ముసలాళ్ళు అయిపోతాం కదా, అప్పుడు వాటి ఇంపాక్ట్ ఇంకా సివియర్గా, చాలా సీరియస్గా ఉంటుంది. అప్పుడు తెలుస్తాయి ఈ బ్యాక్ ప్యాక్ ఇష్యూ బాగా సీరియస్ అయిపోతుంది, నడవలేము, నించోలేము, ఏం చేయలేము. చిన్న వయసులో బాగానే తగ్గిపోతాయి, పెద్ద వయసుకి వెళ్ళిన తర్వాత చాలా పెద్ద ప్రాబ్లమ్స్ అవుతాయి. See out. The large amount of homework is causing kids in both high school and junior high school to be up until midnight or later. మీరు హై స్కూల్ స్టాండర్డ్, హై స్కూల్ తర్వాత ఇంటర్మీడియట్కి వెళ్తారు కదా, వెళ్తారా వెళ్ళరా మీరు? మన దగ్గర ఇంటర్మీడియట్ అంటాం, మిడ్ స్కూల్, హై స్కూల్ అంటారు వాళ్ళు. ఓకేనా? మీకు +1 +2 కూడా హై స్కూల్లోనే ఉంటాయి. మీరు 10th వరకు చదువుతారు ఇక్కడ. 10th తర్వాత ఇంటర్మీడియట్ చదవడానికి కాలేజ్ మారుతాం మనం. కానీ సిబిఎస్ఈ స్కూల్స్లో అలా ఉండదు.
+1 +2 అంటే 11th స్టాండర్డ్ 12th స్టాండర్డ్ కూడా మీకు హై స్కూల్లోనే ఉంటాయి. ఓకేనా? దాన్ని హైయర్ సెకండరీ ఎడ్యుకేషన్ అంటారు. ఓకే, హై స్కూల్లో కాలేజ్కి వెళ్ళిన తర్వాత ఏమవుతుంది, ఎక్సెసివ్ అమౌంట్స్ హోంవర్క్ చేయాల్సి వస్తే లేట్ నైట్ వరకు మెలకుగా ఉండాలి. అంతే కదా? ఎక్కువ హోంవర్క్స్ చేయకూడదు, అవన్నీ చేయకపోతే ఏదైనా అంటారని టెన్షన్ ఉంటుంది కదరా. ఆ టెన్షన్తో ఏం చేస్తారు మీరు, నైట్ బాగా ఎక్కువసేపు మెలకుగా ఉంటాం మనం. అవునా కదా? చూడండి, when extracurricular activities such as sports clubs etc are added to the picture, kids may even have to wake up early next morning to finish their homework, leaving them with an insufficient amount of sleep. జనరల్గా మీకు అకాడమిక్ హోంవర్క్స్ ఎక్కువ ఉంటాయి. అకాడమిక్ అంటే ఏంటమ్మా, మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, తెలుగు, హిందీ, ఇంగ్లీష్, ఈ వర్క్స్ ఎక్కువ ఉంటాయి మీకు. వీటికి తోడు మీకు ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్లో కూడా ఉన్నారు. అంటే మీరు ఏదో డిబేట్లో ఉన్నారు, ఎలక్యూషన్ కాంపిటీషన్లో ఉన్నారు, ఎస్ఏ రైటింగ్ కాంపిటీషన్లో ఉన్నారు, అవి కూడా ప్రిపేర్ అవ్వాలా లేదా? ప్రిపేర్ అవ్వాలా లేదా? అలాంటి ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్లో ప్రిపేర్ అయితే వాటిలో కూడా మీరు పార్టిసిపేట్ చేస్తే ఇంకా ఎక్కువసేపు టైం మెలకుగా ఉండాలి. నైట్ ఏమో హోంవర్క్ అంతా రాసుకుని లేట్గా పడుకుంటారు, మళ్ళీ ఎర్లీ మార్నింగ్ లేచిపోయి ఆ డిబేట్లు, ఎలక్యూషన్స్ ఇలాంటి వాటికి ప్రిపేర్ అవుతారు. స్లీపింగ్ డిజార్డర్ వస్తుందా లేదా? మనకి స్లీప్ మ్యానియాక్ అయిపోతారు. అక్కడ చదువుతారు, ఇక్కడికి వచ్చి బొబ్బుంటారు. అంతే కదా? నైట్ అంతా ఏమో కష్టపడి చదువుతారు, ఎగ్జామ్ హాల్కి వెళ్ళేమో పడుకుంటారు, నిద్ర వచ్చేస్తుంది, మనకు తెలియదు, ఎప్పుడు పడుకుని పోతుందో తెలియదు, ఎగ్జామ్ పేపర్ మీద బొబ్బుండిపోతున్నాం. జరుగుతాయి, అలాంటివి జరుగుతాయి. నేను లేపుతుంటాను ఇన్విజిలేషన్ టైంలో కొంతమందిని, వాడు ఆలోచించుదాం అనుకుని అలా డస్క్ మీద పడుకుని అలా బొబ్బుండిపోతాడు. అలాంటివన్నీ జరుగుతుంటాయి కదా యూజువల్. చెక్అవుట్ జరుగుతుంది. Some parents and teachers argue that it would be beneficial to a child's academics to limit after school activities. చాలామంది మీ పేరెంట్స్ కూడా ఏమంటారమ్మా, పేరెంట్సే కదా టీచర్స్ కూడా ఏమంటారు, స్కూల్ అయిపోయిన తర్వాత మా అబ్బాయి ఇంటికి వచ్చేసి బ్యాగ్ మూల పడేసి ఆడుకోవడానికి వెళ్ళిపోతున్నాడు, టీవీ చూస్తున్నాడు తప్ప ఏం చదవట్లేదండి. స్కూల్ అయిపోయిన తర్వాత కూడా మీరు చదువుకుంటే అది మీ అకాడమిక్స్, అంటే బాగా చదువుకుంటాడు వాడు అనగా అంటారు. స్కూల్ అయిపోయిన తర్వాత మా అబ్బాయి ఇంటికి వస్తున్నాడండి, మా అమ్మాయి ఇంటికి వస్తుంది, బ్యాగ్ దగ్గర పడేస్తారు, ఆడుకోవడానికి వెళ్ళిపోతారు, లేదా టీవీ చూస్తూ కూర్చుంటారు, ఇంకా అసలు ఇంటికి వచ్చిన తర్వాత బుక్ ఓపెన్ చేయరు వాళ్ళు అంటారు. అందరూ అంటారా లేదా? అందరు పేరెంట్స్ కంప్లైంట్ అదే, టీచర్స్ కంప్లైంట్ కూడా అదే. వాళ్ళ ఒపీనియన్ ఏంటి, ఇంటికి వచ్చిన తర్వాత కూడా బుక్స్ చదువుకుంటే అది వాడు అకాడమిక్స్కి ఉపయోగపడుతుంది, మంచి మార్కులు తెచ్చుకోవడానికి లేదా సబ్జెక్ట్ బాగా అర్థం చేసుకోవడానికి ఉపయోగపడుతుంది అనేది మన పేరెంట్స్ పాయింట్ ఆఫ్ వ్యూ. అవునా కదా? సరే. However, cutting the time out of the few hours a week teenagers use for exercise could be a factor in the growing obesity cases. చూడండమ్మా, మీకు దొరికేదే చాలా తక్కువ టైం రా ఇంటికి వెళ్ళిన తర్వాత. అవునా? పొద్దున్న నుంచి సాయం దాకా మీరు స్కూల్లోనే ఉంటారు కదా, మీరు మహా అయితే ఎంతసేపు ఆడుకుంటారు, 1 or 2 hours ఆడుకుంటారు అంతేనా, అంత మించి టైం ఉండదు కదా. చీకటి పడిపోతున్న తర్వాత ఇంటికి వచ్చేస్తారు. ఆ కొద్ది టైంని కూడా కట్ చేసేస్తే, ఇంటి దగ్గర కూర్చోబెట్టి హోంవర్క్లు చేయించడం, హోంవర్క్లు రాయించడం చేస్తే ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద రీజన్ ఫర్ గ్రోయింగ్ ఒబేసిటీ కేసెస్. ఒబేసిటీ ఏంటండి, లావ్ అయిపోతుంది. స్టూడెంట్స్లో కొంతమంది లావుగా ఉంటారు. ఎందుకు లావుగా ఉంటారు వాళ్ళు? వాళ్ళకి ఎక్సర్సైజ్ ఉండదు కదా, ఫిజికల్ ఎక్సర్సైజ్ ఉండదు. స్కూల్లో ఉండగా ఎలాగో ఆడించట్లేదు, ఏదో అప్పుడప్పుడు తీసుకెళ్తూ ఉంటారు. అంతేనా కాదా? స్కూల్లో ఉండవు, ఆడుకోవడానికి కుదరదు. కొన్ని ఇంటికి వెళ్ళాకైనా ఆడుకోవడానికి టైం ఉంటుందంటే ఇంటికి వెళ్ళిన తర్వాత ఏం చేస్తున్నారు, హోంవర్క్స్ అంటే ఎప్పుడు చూసినా కూర్చోవడం రాయడం చదవడం. దానివల్ల ఏమవుతుంది, ఒబేసిటీ, ఆ లావుగా అయిపోవడం అనే ప్రాబ్లం ఎక్కువ వస్తుంది. ఎలా అర్థమవుతుందా? చెక్అవుట్ దట్. ఆర్ యు ఆల్ లుకింగ్ ఇంటు యువర్ బుక్స్? టర్న్ టు మీ. Check out there. The number of children who are overweight has doubled in the last 2 or 3 decades. Currently, 1 child out of 5 is overweight. చూడండమ్మా, డికేడ్ అంటే 10 years అన్నట్టు. లాస్ట్ 10 years అబ్జర్వ్ చేస్తే చైల్డ్ ఉండాల్సిన వెయిట్ కంటే డబుల్ ద వెయిట్ ఉంటున్నారు. వాళ్ళు ఉండాల్సిన వెయిట్ కంటే కూడా వాళ్ళ ఏజ్కి ఎంత వెయిట్ ఉండాలో అంతకంటే డబుల్ ద వెయిట్ ఉంటున్నారు. దానికి రీజన్ ఏంటంటే హోంవర్క్. ఎలా హోంవర్క్ రీజన్ అయిందంటే ద ఓన్లీ వన్ రీజన్, సిట్టింగ్ అండ్ రైటింగ్. ఐడిల్ సిట్టింగ్ అండ్ రైటింగ్ ఆర్ రీడింగ్. అంతేనా కాదు? దట్ ఈస్ ద రీజన్. సీ దట్ దీస్ చిల్డ్రన్ ఆర్ ఫేస్డ్ విత్ మోర్ ప్రాబ్లమ్స్ ఇన్ స్కూల్. ఎరా, లావుగా ఉన్నవాళ్ళు పాపం స్కూల్లో చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు. మనం సరదాగా ఆట పట్టిస్తూ ఉంటాం వాడిని, సరదాగా వాళ్ళ మీద రిమార్క్ చేయడం, కామెంట్ చేయడం, జోక్ చేయడం, ఇలాంటివి చేస్తామా? చూడండి, ఇన్స్టెడ్ ఆఫ్ లెర్నింగ్ అండ్ కాన్సన్ట్రేటింగ్ ఆన్ దేర్ వర్క్, many children are developing low self-esteem and even depression because of teasing. చూడండి, స్కూల్లో వాళ్ళు దేంట్లోనూ ఈజీగా పార్టిసిపేట్ చేయలేరు. రన్నింగ్ కాంపిటీషన్లోనో ఇలాంటి కాంపిటీషన్స్లో వాళ్ళు పార్టిసిపేట్ చేయడానికి వస్తారా? డాన్స్ కాంపిటీషన్స్లోనూ వస్తే అందరూ నన్ను చూసి నవ్వుతారేమో, నన్ను చూసి కామెంట్ చేస్తారేమో, రిమార్క్ చేస్తారేమో అని లో సెల్ఫ్ ఎస్టీమ్ అండ్ డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు. దే లూజ్ దేర్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్, దే లూజ్ బిలీఫ్ ఆన్ దెమ్. వాళ్ళ మీద వాళ్ళ నమ్మకం కోల్పోతారు.
వాళ్ళ కాన్ఫిడెన్స్ని వాళ్ళు కోల్పోతారు, డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు బికాస్ ఆఫ్ టీజింగ్. నా ఫ్రెండ్స్ అందరూ నన్ను టీచ్ చేస్తారు, నన్ను ఏదైనా అంటారు, నవ్వుకుంటారు అని చెప్పి భయపడతారు. లేదా పాపం లావుగా ఉన్నవాళ్ళు ఇన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి. దే కాంట్ కాన్సన్ట్రేట్ ఆన్ దేర్ స్టడీస్. వాళ్ళ స్టడీస్ మీద కూడా పాపం వాళ్ళు ప్రాపర్గా కాన్సన్ట్రేట్ చేయలేరు. సరిగ్గా వినండి బాయ్స్ అండ్ గర్ల్స్, దిస్ లెసన్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఐ ఆల్రెడీ టోల్డ్ యూ this is not just limited to your 9th class. I've seen sometimes the questions from homework appeared in your 10th class, even in plus 1 and plus 2 కూడా. ఇంటర్మీడియట్లో కూడా మీకు ఈ హోంవర్క్ అనే ఇష్యూకి రిలేటెడ్గా ఎస్ఐస్ ఇచ్చారు. సో దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ లెసన్. జాగ్రత్తగా వినాలి. అర్థమవుతుందా? చెక్అవుట్. The cases of obesity are growing most certainly due to lack of physical exercise. ఎరా ఒబేసిటీ అంటే లావుగా అయిపోవడం అన్న కేసు ఎందుకు వస్తుంది? ఆ ప్రాబ్లం ఎందుకు వస్తుంది? ఎక్సర్సైజ్ లేదు. మీరు ఎక్సర్సైజ్ అంటే జిమ్కి వెళ్ళాలా? జిమ్కి వెళ్ళి ఎక్సర్సైజ్ చేసి బాడీ బైసెప్స్ ఇవన్నీ పెంచాలా మనం? అది కాదు కదా. ఆడుకోవడానికి టైం ఇస్తే అదే బోల్డ్ అంత ఎక్సర్సైజ్ మీకు, అవునా కదా? మిమ్మల్ని ఆడుకోండి అని చెప్పి ఒక గంట వదిలేసారనుకోండి, మొత్తం అన్నీ దొరిలేసి మంచి బాడీకి మంచి కలర్లు అవి రాసుకుని వస్తారు మీరు. ఆ 1 అవర్ చాలు మీరు ఆడుకుంటే, అదే ఫిజికల్ ఎక్సర్సైజ్ మీకు. అంతేగాని మీరు కూడా జిమ్కి వెళ్ళి మన సినిమా హీరోలాగా 6 ప్యాక్లు 8 ప్యాక్లు చేసుకుని రావాలి అక్కర్లేదు కదా. జస్ట్ 1 అవర్ మనల్ని వదిలేస్తే సరదాగా హ్యాపీగా ఆడుకుంటారు. ఆ ఆడుకున్న 10 నిమిషాల్లో ఏదో ఎరగొట్టుకుంటారు, ఎరగొట్టుకుని మళ్ళీ తిరిగి వస్తారు. అలాంటివి కూడా జరుగుతాయి కదరా? జరగవా? ఇక్కడ ఉన్నంత డిసిప్లిన్గా ఉంటారా మీరు గ్రౌండ్లో? ఇంక ఉంటే గ్రౌండ్కి వెళ్ళడం ఎందుకు అప్పుడు? అంతేనా? ఎక్కడ ఉన్నట్టుగా ఇలా సైలెంట్ కూర్చోడం, గ్రౌండ్కి వెళ్ళడం ఎందుకు? మీరు కూడా అడుగుతారుగా, ఈ మాత్రాన్ని గ్రౌండ్ ఎందుకు సార్ మమ్మల్ని తీసుకురావడం, అక్కడే బొబ్బో పెట్టండి అని చెప్తారు, అవునా? సో ఆ ఫిజికల్ ఎక్సర్సైజ్ లేకపోవడమే ఒబేసిటీ, లావ్ అయిపోవడానికి రీజన్. చెక్అవుట్. With more and more homework being assigned, kids simply don't have time for proper amount of exercise. ఎరా ఎక్కువ హోంవర్క్ ఇచ్చేస్తాం మా ఇష్టం వచ్చినట్టు. ఏమవుతుంది? ఇంటికి వెళ్ళిన తర్వాత కూర్చొని రాయడమే సరిపోద్ది. ఎంతసేపు చూసినా రాయడం చదవడం. సో ఇట్ టేక్స్ అవే యువర్ టైం. నో టైమ్ ఫర్ ఫిజికల్ ఎక్సర్సైజ్. చెక్ అవుట్ దట్. Homework also takes away the time that a kid could spending with his or her family. ఎరా మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత మీ ఫ్యామిలీతో స్పెండ్ చేసే టైం కూడా ఉండదు కదా మమ్మీతో డాడీతో మీ సిస్టర్స్తో బ్రదర్స్తో సరదాగా ఆడుకునే టైం కూడా ఉండదు. టెన్షన్ ముందు, సార్ హోంవర్క్ ఇచ్చారు చేయకపోతే మళ్ళీ సార్ నన్ను ఏమంటారు, తిడతారు, కొడతారని భయం ఉంటుంది కదా. సో ఇట్ టేక్స్ అవే అవర్ ఫ్యామిలీ టైం. రాదర్ దాన్ స్పెండింగ్ టైం బాండింగ్ అండ్ బిల్డింగ్ స్ట్రాంగ్ ఫ్యామిలీ రిలేషన్షిప్స్, పేరెంట్స్ అండ్ చిల్డ్రన్ ఆర్గ్యూ అవర్ హోంవర్క్. ఇది అందరిలో జరుగుతూ ఉంటుంది. మీరు ఇంటికి వెళ్ళగానే బ్యాగ్ మోల్ పడేసి 10 నిమిషాలు ఖాళీకి కనిపించారు అనుకోండి మీ మమ్మీకి కానీ డాడీకి కానీ, ఏం చేస్తారా? భలే మావాడు భలే సరదాగా ఉన్నాడు అనుకుంటారు. వెళ్ళి 10 నిమిషాలు చూస్తారు, పోలే రిలాక్స్ అవుతున్నాడు అనుకుంటారు. 10 నిమిషాలు అరగంట అయిపోయింది, ఇంకా మీరు ఏం చేయకుండా ఖాళీ కూర్చొని టీవీ చూడటం ఆడుకోవడం చేస్తున్నారు అనుకోండి. అప్పుడు ఏమంటారు? ఏం హోంవర్క్ ఇవ్వలేదంటారు, నీకు స్కూల్లో ఖాళీగా ఆడుకుంటున్నావు, నువ్వు చేయి హోంవర్క్ అంటారు. మీరే అంటారు, ఏంటమ్మా ఇప్పుడు హోంవర్క్ అంటే ఇప్పుడు దాకా అక్కడ వాళ్ళు తిన్నారు, ఇప్పుడు నువ్వు తింటాం మమ్మల్ని పట్టుకుని. అది మీరు దెబ్బలు అంటారు. సార్లు ఎందుకు చెప్తారా, మేము ఎందుకు చెప్తా, చేయండి హోంవర్క్ ఎందుకు చేయరా మీరని చెప్పి. మీ మధ్యలో రిలేషన్ ఉండదు. ఏమైనా ఉంటుందారా? సార్ని చూస్తే ఎలా కోపం వస్తుందో మీకు మమ్మీ డాడీని చూస్తే ఎలా కోపం వస్తుంది. అక్కడ వాళ్ళు టార్చర్ పెట్టేస్తారు, ఇక్కడ వీళ్ళు టార్చర్ పెట్టేస్తున్నారు మమ్మల్ని. ఎప్పుడు చూసి హోంవర్క్ రాయాలి, మీరు వెళ్ళండి స్కూల్కి ఒకసారి, మీకు అర్థమవుతుంది మా ప్రాబ్లం ఏంటో అనిపిస్తుంది కదా. మీకు ఒకసారి కోపం వచ్చేసి రాయేదని ఉంటే కొట్టేయాలి వెళ్ళి పట్టుకుని, అప్పుడు కానీ అర్థం కాదు అనుకుంటుంటారు మీరు. ఓకే చూడండి. ఓకే, టైమ్ ఈజ్ టేకెన్ అవే ఫ్రమ్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ ఆఫ్ డైలీ లైఫ్. చూడండి, డైలీ లైఫ్లో చదువు ఉంటాయి కదా, ఇంకా చాలా ఉంటాయి కదా. మన రిలేటివ్స్ దగ్గరికి వెళ్ళాలి, కలవాలి, మాట్లాడాలి, స్ట్రాంగ్ రిలేషన్ బిల్డప్ చేసుకోవాలి. అవన్నీ కూడా పోతాయి. మీకు ఉంటాయి టైం అన్ని. చాలా ఇంపార్టెంట్ వర్క్స్ని కూడా మనం చేయలేం. చెక్అవుట్ దట్. దిస్ టైమ్ ఈజ్ పర్టికులర్లీ ప్రెషియస్ ఇన్ ఫ్యామిలీస్ విత్ బోత్ ద పేరెంట్స్ వర్కింగ్. చూడండి అమ్మా, మనం ఇంటి లేపటికి మమ్మీయో డాడీయో ఇంటి దగ్గర ఉంటుంది వేరే విషయం. ఇద్దరు పేరెంట్స్ వర్కింగ్ పేరెంట్స్ అనుకోండి, మీరు చదువుకుని వెళ్ళి అలసిపోయి మీ హోంవర్క్స్ మీరు బిజీగా ఉంటారు. మీ పేరెంట్స్ వర్క్ చేసి వచ్చి ఆలసిపోయి ఇంటికి వచ్చి వాళ్ళు పడుకుని రెస్ట్ తీసుకుంటారు, లేదా వాళ్ళ వర్కుల్లో వాళ్ళు బిజీగా ఉంటారు. ఇంక మీ మధ్యలో రిలేషన్ ఉంటుందా? మాట్లాడుకోవడానికి కూడా టైం ఉండదు మీకు. మీ పనిలో మీరు బిజీ, వాళ్ళ పనిలో వాళ్ళు బిజీ. పేరుకే మీరు ఫ్యామిలీ అంతే. అలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి. సరే, దిస్ టైమ్ కుడ్ బి ద టైమ్ స్పెండ్ బై సచ్ పేరెంట్స్ విత్ దేర్ చిల్డ్రన్ ఈజ్ వెరీ లిమిటెడ్. చూడమ్మా, వర్కింగ్ పేరెంట్స్ ఉన్నారనుకోండి, మీకు వాళ్ళు మీతో టైం స్పెండ్ చేయడానికి మీకు టైం ఉండదు, మీకు హోంవర్క్ వల్ల టైం ఉండదు. దిస్ టైమ్ కుడ్ బి బెటర్ స్పెండ్ గోయింగ్ అవుట్ టు ఏ డిన్నర్ యాజ్ ఎ ఫ్యామిలీ or doing some other activities that most families are not able to do because the kids don't have time to take a break from their homework schedule. చూడండి, ఇంటి దగ్గర మీకు వాళ్ళకి ఇద్దరికి ఖాళీ ఉందనుకోండి, సరదాగా ఫ్యామిలీ అంతా కలిసి డిన్నర్కి ఏదైనా రెస్టారెంట్కి వెళ్ళడం, లేదా ఏ పార్క్కో ఎగ్జిబిషన్కో ఎక్కడికో దగ్గరికి మిమ్మల్ని తీసుకువెళ్ళడం, ఇలాంటివి చేయొచ్చు. పేరెంట్స్ కూడా మిమ్మల్ని ఎక్కడికి తీసుకువెళ్ళలేకపోతున్నారు. రీజన్ ఏంటంటే బికాస్ యూ హ్యావ్ గాట్ హోంవర్క్స్, యూ ఆర్ బిజీ విత్ యువర్ హోంవర్క్స్.
మళ్ళీ మా అబ్బాయి హోంవర్క్ రాయకపోతే చదువులో వెనకబడిపోతాడేమో, బాగా చదువుకోలేడేమో, వాడికి మంచి మార్కులు రావేమో అని భయపడి వాళ్ళు కూడా మిమ్మల్ని ఎక్కడికి తీసుకెళ్ళడానికి కుదరట్లేదు. వాళ్ళకి తీసుకెళ్ళాలనే ఉంటుంది మిమ్మల్ని ఎక్కడికో దగ్గరికి, కానీ చదువులో మళ్ళీ బ్యాక్వర్డ్ అయిపోతాడేమో, సరిగ్గా చదవలేడేమో, హోంవర్క్ చేయలేకపోతే అని చెప్పి మిమ్మల్ని వాళ్ళు కూడా ఎక్కడికి బయటికి తీసుకెళ్ళలేకపోతారు. ఇదంతా దేనివల్ల జరుగుతుంది? హోంవర్క్ తీసేద్దాం, మొత్తం తీసేస్తే ఓకే మీకు. అరే హోంవర్క్ తీసేమని కదా ఈ లెసన్ ఇచ్చింది. చూడండి రీజన్ చెప్తారు, చెక్అవుట్ దేర్. When assignments are given carelessly and frequently, it causes students to lose interest in the subject. చూడండి, మీకు ఏదైనా సబ్జెక్ట్ అంటే జనరల్గా ఇంట్రెస్ట్ ఉంటుంది, అవునా? ఆ సబ్జెక్ట్లో మీకు కంటిన్యూస్గా అసైన్మెంట్లు, రైటింగ్ వర్క్స్, రీడింగ్ వర్క్స్ రోజు ఇచ్చేస్తున్నారు అనుకోండి, ఏమవుద్ది మీకు దాని మీద ఇంట్రెస్ట్? ఏదో సబ్జెక్ట్ ఇప్పుడు చూస్తున్న రైటింగ్ రీడింగ్ అంటాడు, ఇక వేరే పనే ఉండదు అని చెప్పి కోపం వచ్చేస్తే లేదా మీకు? ఎలా నా మీద అలా కోపం వచ్చిందా మీకు? చెప్తారండి మీరు, వచ్చినాను అసలు లేదు సార్, కాదు సార్ అనే చెప్తారు మీరు. ఓకే ఓకే, ఎవరికైనా అంతే, మీకే కదమ్మా, నాకైనా అంతే. నాకు ఇష్టమైన సబ్జెక్టు రోజు హోంవర్క్ రీడింగ్ రైటింగ్ చేసి బోర్ కొట్టేస్తుందా లేదా? చిరాకు వచ్చేస్తుంది, ఇంట్రెస్ట్ పోతుందని చెప్తున్నాడు. చిరాకు. నెగిటివ్ రిజల్ట్స్ కెన్ ఆల్సో అక్కర్ వెన్ ఏ స్టూడెంట్ ఈజ్ నాట్ ఏబుల్ టు కంప్లీట్ హిజ్ ఆర్ హర్ హోంవర్క్. అరే మీరు ఇచ్చిన టైంకి హోంవర్క్ చేయలేపారనుకోండి, నెగిటివ్ థాట్స్ వచ్చేస్తాయి, మనకి నెగిటివ్ ఆలోచనలు వచ్చేస్తాయి. ఎలానో చూడండి. మెనీ టైమ్స్ దే విల్ రిసార్ట్ టు కాపీయింగ్ ద హోంవర్క్, హ్యావింగ్ అదర్స్ డూ దర్ అసైన్మెంట్స్ అండ్ చీటింగ్ ఇన్ ద డెస్క్. మళ్ళీ చాలామంది చిన్నప్పుడు అమ్మతో రాయించేసే వాళ్ళని గుర్తుందా? హోంవర్క్ ఎక్కువైపోయింది అనుకోండి, అమ్మ లేదా మనకు అన్నయ్య తమ్ముడు చెల్లి ఉన్నారనుకోండి, అక్క రాయలేకపోతున్నాను రాయమంటే రాయేస్తారు పాపం వాళ్ళు. మనం పడే బాధ చూడలేక, ఎస్పెషల్లీ పేరెంట్స్కి టార్చర్ ఎక్కువ. చిన్నప్పుడు మీ హోంవర్క్ సగం వాళ్ళే చేస్తుంటారు పాపం వాళ్ళు, అంతే కదా? సో ఇలాంటి ఇంపాక్ట్స్ అన్నీ ఉంటాయి. లేదా టెస్ట్లో వాటిలో చీటింగ్ చేయడం, వాడి దాంట్లో కాపీ కొట్టడం, ఇలాంటి నెగిటివ్ థాట్స్ అన్నీ వచ్చేస్తాయి. ఇంకా చూడండి, bad habits such as these are likely to haunt kids through their lives and have an adverse effect on their moral journey. చూడండమ్మా, చిన్న వయసులోనే ఇలాంటి బ్యాడ్ హ్యాబిట్స్ అలవాటు అయిపోయినాయి అనుకోండి, ఇట్ విల్ హాంట్ యూ. హాంట్ అంటే హంటింగ్, జీవితాంతం మనతో పాటు ఉండిపోతే. ఇట్ విల్ హ్యావ్ అన్ అడ్వర్స్ ఎఫెక్ట్. అడ్వర్స్ అంటే నెగిటివ్ ఎఫెక్ట్ ఆన్ మోరల్ జడ్జింగ్. మోరల్ అంటే ఏంటమ్మా? ఇది మంచి, ఇది చెడు, ఇది చేయాలి, చేయకూడదు అని ఆలోచించుకుంటాం కదా మనం. ఇంకా దాన్ని పట్టించుకోమనా, పర్లేదు ఏదోలా అయితే అయిపోయింది, ఏదోలా కంప్లీట్ చేస్తే, లేకపోతే సార్ కొడతా, లేదా సార్ తిడతారు, మేడం ఏదో ఒకటి అంటారు. మన మారల్ జడ్జిమెంట్ మీద కూడా దాని మీద ఇంపాక్ట్ ఉంటుంది. అంటే ఇంకా మంచిగా చెడా, చేయొచ్చా చేయకూడదు అనేది ఆలోచించాం, ఏదైనా అయిపోతే చాలు అని అనుకుంటాం. ఎక్కువ హోంవర్క్ అయిపోతుంది. చెక్అవుట్ దేర్. స్టూడెంట్స్ విల్ ఆల్మోస్ట్ టేక్ ద ఈజీ వే వెన్ ఇట్ కమ్స్ టు హోంవర్క్. అరే హోంవర్క్ విషయానికి వచ్చేప్పటికి ఈజీ వేనే చూస్ చేసుకుంటారు కదా, ఎంత తొందరగా అయిపోద్ది, కాపీ కూడా రాసేస్తే అయిపోద్దా, ఫినిష్. ఏమన్నా వాట్సాప్లో మెసేజ్ పెట్టమంటారు, ఆడు చేస్తాడు, మొత్తం ఎక్కించేస్తారు, అయిపోద్ది 5 నిమిషాలు అంతే. మొన్న హోంవర్క్లు పంపించమంటే ఎవడో పంపించిన హోంవర్క్ యాస్టీస్గా ఫార్వర్డ్లు కూడా చేస్తారా బోర్డు మంది, తెలుసా? పోనీ కనీసం ఆడ హోంవర్క్ని ఎక్కించైనా పంపించలేదు. ఆడెవడో వీడికి ఫార్వర్డ్ చేశాడు, వీడు నాకు ఫార్వర్డ్ చేశాడు. ఫార్వర్డ్ వాడారు, టెక్నాలజీని బాగా వాడారు మీరు. ఆన్లైన్లో బోల్డ్ అనే విషయాలు తెలిసినారు మీకు. మీరు ఎంత రిసోర్స్ఫుల్ పర్సన్సో తెలిసిందిరా నాకు. చూడండి, ద యూజ్ ఆఫ్ హోంవర్క్స్ ఈజ్ ఎఫెక్టివ్ వెన్ యూజ్డ్ బై ద రూల్, లెస్ ఈజ్ మోర్. ఎరా హోంవర్క్ ఎప్పుడన్నా ఎఫెక్టివ్గా ఉంటుంది, లెస్ ఈజ్ బెటర్. తక్కువ హోంవర్క్ ఇవ్వాలి, మీకు ఇంట్రెస్ట్ ఉండే ఎలాంటి హోంవర్క్ ఇవ్వాలి. అప్పుడు మీరు కూడా ఇంటికి వెళ్ళిన తర్వాత ఇంట్రెస్టింగ్గా చేస్తారు. మీకు ఒక 20 minutes 15 minutes హోంవర్క్ ఉందనుకోండి, మీకు ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, చేయాలనిపిస్తుంది, చేస్తారు, చదువుతారు, అర్థం చేసుకుని చేస్తారు. చూడండి, ఓవర్వెల్మింగ్ కిడ్స్ విత్ లోడ్స్ ఆఫ్ హోంవర్క్ కెన్ కాజ్ దెమ్ స్ట్రెస్ అండ్ పాసిబుల్ ఫిజికల్ ఇంజరీ. ఓవర్వెల్మింగ్ అంటే ఏంటి? ముంచేయడం. ఎక్కువ హోంవర్క్స్ ఇచ్చి స్టూడెంట్ ముంచేశారనుకోండి హోంవర్క్ తోటి, అంటే ఎక్కువ హోంవర్క్ ఇచ్చేస్తే ఫిజికల్ ఇంజరీస్ ఉంటాయి, మెంటల్ ఇంజరీస్ కూడా ఉంటాయి. చెక్అవుట్. Homework takes away from the small amount of time kids get to spend with their parents and siblings. చెప్పాను కదా ఇందాక నుంచి, మీ ఫ్రెండ్స్తో, మీ పేరెంట్స్తో, సిబ్లింగ్స్ అంటే అన్నయ్య చెల్లెలు ఇలాంటి వాళ్ళతో స్పెండ్ చేసే టైం కూడా హోంవర్కే తినేసి. A limit on their physical and social activities can also take a lost toil on their lives. Toil అంటే హార్డ్ వర్క్ అన్నట్టు. మీరు బయటికి వెళ్ళి స్పెండ్ చేసే టైం మీద లిమిట్ ఉండడం వల్ల, అంటే ఎక్కువ టైం ఉండదు, మీ లైఫ్లో చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. అండ్ కుడ్ హిండర్ దేర్ హెల్త్ అండ్ ఫ్యూచర్ రిలేషన్షిప్. హిండర్ అంటే స్టాప్. ఫ్యూచర్ రిలేషన్షిప్స్ ఆగిపోతే మీకు రిలేటివ్స్ ఎవరో తెలియదు కదా, మీరు ఎవరింటికి వెళ్తే ఎవరు మీ ఇంటికి రారు, మీకు ఏమవుతారో తెలియదు, మీ రిలేషన్స్ తెలియదు, మీకు ఫిజికల్ ఎక్సర్సైజ్ ఉండదు, ఒబేసిటీ కేసెస్ వచ్చేస్తాయి. ఈ ప్రాబ్లమ్స్ అన్నీ ఉన్నాయని చెప్తున్నాడు. దిస్ ఈజ్ నాట్ టు సే దట్ హోంవర్క్ షుడ్ బి అబాలిష్డ్. అరే దీని అన్నిటి అర్థం ఏంటి? హోంవర్క్ని తీసేయాలని దాని అర్థం. అబాలిష్డ్ అంటే క్యాన్సిల్డ్ అని అర్థం. తీసేయమనా కాదు, బట్ ఇట్ షుడ్ బి లిమిటెడ్, తక్కువగా ఇవ్వాలని అర్థం. The homework should also be creative and interesting so that the child enjoys. ఇచ్చే హోంవర్క్ ఎలా ఉండాలంటే క్రియేటివ్గా ఉండాలి, అంటే మీకు కూడా ఇంట్రెస్టింగ్గా అనిపించేలా ఉండాలి.
అంతేగాని పారాగ్రాఫ్లు ఇచ్చి రాసేయండి, పారాగ్రాఫ్లు ఇచ్చి చదివేయండి అంటే యూ వుడ్ లూజ్ ఇంట్రెస్ట్ ఇన్. యూ షుడ్ ఎంజాయ్ ద హోంవర్క్ అని చెప్తున్నాను. అర్థమైందమ్మా అందరికీ లెసన్ ఇది? వన్స్ రివైజ్ ఇట్ ఆల్ ఆఫ్ యూ.